హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ ట్రావెల్ బై బట్టు. మన ఛానల్లో చూసినట్టయితే మంచి ట్రావెల్ వీడియోస్, ఫుడ్ వీడియోస్, అలాగే ఫుడ్ రివ్యూ వీడియోస్ అయితే తీసామండి. తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ రోజు వచ్చేసి చికెన్ మటన్ లేకుండా అలాంటి ఒక టేస్ట్ వచ్చి మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. మన ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. చూసారుగా ఎంత యమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే. సో దీని ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. సో మన గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ముందుగా గ్రేవీ ప్రిపరేషన్కి మనం ఒక జార్ తీసుకొని చిన్నది, దాంట్లో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలండి. అలాగే యాలక్కాయలు, లవంగాలు, జాపత్రి అయితే తీసుకున్నానండి. దాంతోపాటు ఒక కొద్దిగంత అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 2 దాల్చిన చెక్క, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 10 రెబ్బల వెల్లుల్లి, అలాగే కాస్తంత అల్లం, 1 టేబుల్ స్పూన్ మసాలా కారం, 10 నుంచి 20 ఆకులు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, పెట్టుకున్న 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా కోసుకొని మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. దీన్ని గ్రేవీ ప్రిపరేషన్ కోసం ఒక పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దానిలో 50 ml ఆయిల్ అయితే పోస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ గ్రేవీకి. సో ఈ ఆయిల్ వేడి అయ్యాక మనం వెల్లుల్లి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అయితే వేద్దాము. ఈ వెల్లుల్లి దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇది ఎక్కువసేపు ఉంచకండి పొయ్యి మీద, ధనియాల పొడి వెంటనే మాడిపోయిద్ది. కాబట్టి 1 నిమిషం అలా ఉంచేసి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ధనియాలు, అలాగే జీలకర్ర, చెక్క, లవంగాలు, మిరియాలు, కొత్తిమీర, పుదీనా అలా పేస్ట్ చేసాం కదా, ఇది అందులో వేసేద్దాము. ఇందులోంచి నూనె బయటకు వచ్చేదాకా మనము ఇది గ్రేవీ అనేది బాయిల్ చేసుకోవాలి, మనం కుక్ చేసుకోవాలి. దీనిలోంచి నూనె అనేది బయటికి తేలాలండి. సో ఇవన్నీ మనం పచ్చి వేసుకున్నాం కదండి, మిక్సీ పచ్చిమిరపకాయలు కానివ్వండి, కొత్తిమీర, పుదీనా, అందుకే కొద్దిగా ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. నూనె అనేది పైకి తేలుతూ ఉండాలి. సో అప్పటిదాకా దీన్ని మనం ఇలా ఆయిల్లో కుక్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ అయితే యాడ్ చేసుకుందాం. దీనికి టమాటో ప్యూరీతో పాటు చిటికెడు పసుపు, చూసారు కదా, ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు చక్కగా చిలుక్కున్న పెరుగు ఉండలు లేకుండా దీనిలో యాడ్ చేసేద్దాము. ఉండలు లేకుండా చూసుకోండి పెరుగు. దాంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. చక్కగా కలిపేసుకుందాము. నేనైతే పన్నీర్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను ఇలాగా. మీకు ఏమైనా వెజిటేబుల్స్ వేరే కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్స్ కానివ్వండి, ఇంకేమన్నా. సో నేను పన్నీర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీకి కొంచెం టేస్ట్ కోసం. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. ఇగో ఈ కలర్లో ఇలా వస్తే సరిపోతుంది. ఇగోండి ఇలా ఆయిల్ పైకి తేలాలి. సో ఈ రెసిపీ, గ్రేవీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చికెన్ మటన్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ గ్రేవీ ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. ఇంకోసారి చికెన్ మటన్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇదే గ్రేవీ చేసుకొని తింటారు మీరు, అంత బాగుంటుంది. చూడంగానే ఎట్లా ఎమ్మీగా ఉంది కదా, చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో గ్రేవీ.
సో ఏవేవి ఎంత వాడాము, ఎంత క్వాంటిటీలో వాడాము కూడా మీకు చెప్పాం కదా. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే అందరికీ మంచి క్లారిటీ వస్తుందన్నమాట వీడియోది. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు మనం ఈ గ్రేవీకి యాడ్ చేసుకున్నాము. మీకు ఏదైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇలా పన్నీర్ ముక్కలు వేసి గ్రేవీలో ఒక 10 నిమిషాలు అలా ఉంచుదాము. లో ఫ్లేమ్లో ఉడికిద్దామండి, ఎందుకంటే ఈ మసాలా అంతా ఆ పన్నీర్ ముక్కలకి పట్టాలి కదా, దానికోసమని. తర్వాత మనం కొంచెం వాటర్ పోసి అయితే బాయిల్ చేసుకున్నాము. చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అలాగే మన పన్నీర్ ముక్కకు కూడా మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు కొద్ది నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు కూడా నేను మసాలా నీళ్ళే పోసుకుంటున్నాను. మనం పేస్ట్ వేసుకున్నాం కదా మసాలా, ఆ వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ పోయక ముందు కన్సిస్టెన్సీ గ్రేవీ చూసారు కదండి. సో ఆ గ్రేవీతో అలాగే గ్రేవీ పెట్టుకొని మనం దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. పన్నీర్ దమ్ బిర్యానీ లాగా ఆ గ్రేవీ బాస్మతి రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేవీలో కూడా చేసుకోవచ్చు మనము. మన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని వైట్ రైస్తో కానీ బిర్యానీతో కానివ్వండి చపాతీతో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మన కర్రీ గ్రేవీ విత్ పన్నీర్. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు నచ్చినట్టు వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్తో చపాతీతో దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. ట్రై చేసి మాకు కూడా కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది గ్రేవీ అనేది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఫుడీ అండ్ ట్రావెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.